టైటిల్ లోగో ఆవిష్కరణకి పెద్దలు అనిల్ సుంకర్ గారిని, అలాగే భవ్య క్రియేషన్స్ అధినేత ఆనంద్ ప్రసాద్ గారిని, డైనమిక్ డైరెక్టర్ వైవేష్ చౌదరి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ముందుగా మా ప్రొడ్యూసర్ శ్రీనివాస్ వంగల గారిని పైకొచ్చి వారికి పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా కోరుకుంటున్నాను. స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. అలాగే శ్రీధర్ శ్రీపాన్ గారిని, అలాగే శేషి గారిని, ఇప్పుడు లోగో వృందావనమది అందరి గోవిందుడు అందరి వాడే వృందావనమది అందరి గోవిందుడు శ్రీధర్ శ్రీపానాకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. సో ఈరోజు ప్రారంభోత్సవం జరుపుకుంటున్న బృందావనం అందరిది ఈ చిత్రం ఒక గొప్ప సక్సెస్ కావాలని డైరెక్టర్గా శ్రీధర్ శ్రీపానాకి, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ గారికి ఒక మంచి రిజల్ట్ ఇవ్వాలని, ఆ ఏడుకొండల వాడి ఆశీస్సులు శ్రీధర్ శ్రీపానాకి ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీధర్ శ్రీపానాతో నాకు అనుబంధం చాలా రోజుల నుంచి ఉంది. సో మేమిద్దరం కలిసి హైదరాబాద్ నుంచి తిరుమల వరకు 2 సార్లు కాలినడకన వెళ్ళి వచ్చిన అనుభవం మాకుంది. సో ఆ భగవంతుడు సంపూర్ణమైన ఆశీర్వచనాలు ఇచ్చి శ్రీధర్ని ఈ కెరియర్లో మరింత ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ఎప్పుడో నుంచి చూస్తున్నాను శ్రీధర్ని, ఎప్పుడు చేస్తానని నోట్ సడన్గా మార్నింగ్ కాల్ చేశారు, సార్ నా సినిమా స్టార్ట్ అవుతుంది. ఇట్స్ వెరీ హ్యాపీ. అహనా పెళ్ళంట అప్పుడు యాక్చువల్లీ దూకుడు నమ వెంకటేశ్వరకి తన రైటర్గా పనిచేశాడు, గోపీమోహన్తో పాటు అనమాట. వీ హ్యాడ్ ఎ గుడ్ ర్యాపో. అండ్ అహనా పెళ్ళంట స్టార్ట్ అయినప్పుడు తను రాగానే వీటి అండ్ ఆ మూవీలో అంటే సంభాషణ పరంగా మంచి సక్సెస్ అయినా, ఈచ్ అండ్ ఎవ్రీ డైలాగ్, ప్రతి డైలాగ్ కూడా దగ్గరుండి తను చూసుకుని, అండ్ సక్సెస్లో హీ హ్యాస్ అ మేజర్ పార్ట్. ఆర్టిస్ట్ పిచ్చి డైలాగ్ కానీ, ఇంకా అప్పటి నుంచి కూడా ట్రావెల్ వింటాం. ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఈస్ గోయింగ్ టు బి డైరెక్ట్. సో దట్ అన్నీ మానేసి పర్ఫెక్ట్గా చేసేసి విల్ బి మోస్ట్ సక్సెస్ఫుల్. అండ్ థ్యాంక్ యూ. దర్శకుడు వైవేష్ చౌదరి గారిని పైకి రావాలి. శ్రీధర్ శ్రీపానాకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నానండి. అట్ ది సేమ్ టైం జన్మదిన సందర్భంగా తను మరొక మెట్టు ఎక్కుతున్నాడు. అది దర్శకుడు నేను చైర్లో కూర్చోబోతున్నాడు.
అది చాలా పవర్ఫుల్ చైర్. మమ్మల్ని కాదు ఇండస్ట్రీలో చాలా మ్యాజిక్లు చూపించింది, మహిమలు చూపించింది. సో అది ఆ మ్యాజిక్ మహిమ నీ లైఫ్లో కూడా జరగాలి. ఈ రోజు నుంచి దానికి శుభారంభం జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, ఆశీర్దిస్తున్నాను. అనిల్ శంకర్ గారు చెప్పారు, సార్ మీరు ఆ ఛాన్స్ కొట్టేశారని ఆయన చెప్పారు. అది కరెక్టే. చాలామంది అనుకున్నారు శ్రీధర్ని డైరెక్టర్ చేద్దామని, ఎందుకో మరి కుదరలేదు వాళ్ళకి. అది మీరు డెఫినెట్గా ఆ బరువు బాధ్యతను ప్రమాణంగా ఎక్సలెంట్గా స్వీకరించి దాన్ని మోస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆశిస్తున్నాను సార్. మోస్ట్ పవర్ఫుల్ జాబ్ అండి. అది ఎప్పుడు చేయకూడదు అనేది అందరూ అనుకుంటుంటారు కానీ అనుకోకుండా అవుతుంటారు. అలాగే ఈయన మీరు అయ్యారు. ఇతని దగ్గర తను శ్రీధర్ గురించి నేను కొత్తగా చెప్పాల్సిన లేదు, అది మెంటల్గా ప్రిపేర్ అయ్యారు కాబట్టి వచ్చారు. ఎందుకంటే అంత సామర్థ్యం ఉన్న మనిషి తను. ఓకే, తర్వాత ఇప్పుడు శ్రీధర్ ఇందాక ఆనంద్ ప్రసాద్ గారు చెప్పినట్టు ఆయనతో పాటు 2 సార్లు ఏడుకొండల స్వామి దగ్గరికి స్వయంగా నడిచి వచ్చారు. ఆయన ఆశీస్సులు డెఫినెట్గా అప్పుడు పొందారు సార్. అలాంటి సినిమాకి మణి శర్మ గారు లాంటి అద్భుతమైన సంగీతం మీద, స్వరాల మీద అద్భుతమైన పట్టు, విపరీతమైన అవగాహన ఉన్న మణి శర్మ గారిని మ్యూజిక్ డైరెక్టర్గా పెట్టుకోవడంలోనే ఆయనకి ఆ చైర్ని ఆహ్వానించి ఆయన చైర్లో ఆయన కూర్చోబెట్టడంలో శ్రీధర్ శ్రీపానికి ఉన్న టేస్ట్ అర్థమైంది. ఆయన అద్భుతమైన మెలోడియస్ సాంగ్స్, బ్రహ్మాండమైన సాంగ్స్ అందించారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలాగే అందిస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను, ఆశిస్తాను. మణి శర్మ గారు సో ఆయనకి తర్వాత యూఎస్లో ఉన్నప్పుడే, తన షూటింగ్లో ఉన్నప్పుడే ఈ కథ ఎప్పుడు షూటింగ్ నుంచి రాగానే కూర్చొని రూమ్లో కూర్చొని రాసుకుంటూ ఉండేవాడు. కథ అద్భుతమైన కథ అండి. అసలు ఎన్ని మలుపులు జరుగుతాయి, అంత ఇదోరే ఫన్ ఉంది. ఒక రైటర్ డైరెక్టర్ అయితే ఒక జంధ్యాల గారి లాగా ఒక అద్భుతమైన దర్శకుడు మనం చూడవచ్చు. అలాగే మా శ్రీధర్కి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఈ సినిమాకి పుష్కలంగా ఇవ్వాలి. అలాగే మాకు మొన్నటి వరకు ఒక సినిమా రైటర్ అయితే అన్నగారు ఆ సినిమాలో క్యారెక్టర్ ఎలా వస్తుందో అది ఇలాగని చెప్పేవారు. ఇప్పుడు డైరెక్టర్ అయ్యారు కాబట్టి మాకు డబుల్ ఐటీఎం ప్రమోషన్. ఈ సినిమాలో కథ అయితే అప్పుడే అసలు ఏం చెప్పకూడదు కాబట్టి, కానీ చాలా అద్భుతంగా ఉంది. అసలు వచ్చిన ఎంటర్టైన్మెంట్ జోన్లో అద్భుతమైన ఇదిలో రాశాడు ఆయన. అలాగే ఒక హిట్ సాంగ్ తోటి సినిమా అంతా ఒక హిట్ సాంగ్ ఉంటుందండి. ఆ హిట్ సాంగ్ తోటి నా క్యారెక్టర్ ఎంటర్ అవుద్ది. అసలు అది గోలగా ఉంటుంది. ఇంతకు మించి ఇప్పుడు ఎప్పుడే ఏం చెప్పలేదు అది. సో మా శ్రీనివాస్ గారికి, ప్రొడ్యూసర్ గారికి ఇది ఒక జాక్ పాట్ అండి. నిజంగా చాలామంది నాకు తెలిసి చాలామంది పెద్ద పెద్ద నిర్మాతలు అందరూ మేము ఇస్తాం ఫస్ట్ ఛాన్స్ అంటుంటే, లేదు నా గురించి తెలిసి నన్ను నమ్మి నా కథ మీద కాన్ఫిడెన్స్ పెంచుకున్న మా శ్రీనివాస్ గారితో సినిమా చేస్తానని చెప్పాడు. అది ఆయన సహృదయం. సో ఈ జన్మదినం సందర్భంగా కొత్త అవతారం అదే దర్శకుడిగా చూపించబోతున్నాడు తన ప్రతాపాన్ని. సో ఆల్ ది బెస్ట్. ఆ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులు ఈ టీంకి సర్వదా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. మీడియా మిత్రులందరికీ, పాత్రికేయులకి మరియు మీడియా మిత్రులందరికీ నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే నేను మొన్న ఒక ఆర్టికల్, ఒక ఫేస్బుక్లో ఒక ఆర్టికల్ ఒక మన పిఆర్ఓకి చెప్పాను, నేను ఇలా సినిమా చేస్తున్నాను. నెక్స్ట్ రోజు దానికి మీరు ఇచ్చిన పోస్టప్ ఫస్ట్ టైం కొత్తతో చేస్తున్నాను అనే దానికంటే 100 రెట్ల ధైర్యం మీరు నాకు ఇచ్చారు. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. దానికి మీ మీడియా అందరికీ నేను తల వంచి మీ అందరికీ నమస్కారం చెప్తున్నాను. నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ విషయంకి వస్తే, నన్ను అందరూ ఫోన్లు చేసి ఏంటి కొత్తతో చేస్తున్నావు, నువ్వు చాలా పెద్ద హీరోతో పనిచేసావు కదా, కొత్తతో ఎందుకు చేస్తున్నావు అన్నారు. కొంతమంది ఇంకోలా మాట్లాడారు. బట్ అంటే నా మీద ప్రేమతోనే మాట్లాడారు. నేను ఈ చిన్న లాజిక్ వాళ్ళకి ఏం చెప్పానంటే, నేను ఈ సినిమా చేయడానికి ఒక కారణం, నేను ఈ సినిమా ఇండస్ట్రీకి రావడానికి ఆర్టిస్ట్గా ఫోటోలు పట్టుకుని రోడ్ల మీద తిరుగుతూ ఉంటే నాకు అప్పుడు చేరదీసి అతనుకున్నంత స్తోమతలో రామిరెడ్డి అని నా స్నేహితుడు ఇక్కడే ఉన్నాడు, రామిరెడ్డి. సో 15 సంవత్సరాల క్రితం ఇతను నన్ను చేరదీశాడు. ఇప్పుడు ఈయనకి ఈ శ్రీనివాస్ అనే ఆయనకి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. సో ఈయన నా దగ్గరికి వచ్చి ఒక మాట అన్నాడు, 15 సంవత్సరాలు నేను నీ వెనకే ఉన్నాను, నేను నిన్నేమీ అడగలేదు, ఒక్కటి అడుగుతున్నాను, ఫ్రెండ్షిప్ కోసం సినిమా చేస్తామని అడిగాడు. ఇంతే, నేను రేపు అనౌన్స్ చేస్తాను లేదా అని చెప్పాను. అదే కారణం, ఏ కారణం లేదు.
నెక్స్ట్ ఈ కథ నాకు ఇష్టమైన కథ. నేను ఎప్పటి నుంచో అనుకున్నాను, ఎంత పెద్ద ఒకవేళ పెద్ద సినిమా చేసిన అవకాశం దేవుడిచ్చి పెద్ద హీరోలు ఇచ్చినా ఈ కథ మాత్రం నేను ఎప్పటికైనా చేయాలి అనుకున్నాను. సో అదే నా ఫస్ట్ కథ అవ్వటం, బృందావనం అది అందరికనే పాజిటివ్ టైటిల్ అవ్వటం నా అదృష్టంగా నేను ఫీల్ అవుతున్నాను. సో ఇదంతా లాస్ట్ 2 months బ్యాక్ మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో ఆయన బ్లెస్సింగ్స్తోనే ఇంత ఫాస్ట్గా ఇది మూవ్ అయింది. సో ప్రొడ్యూసర్ గారు అసలు కథ వినలేదు, టైటిల్ విన్నారు, నా గురించి తెలుసుకొని సార్ బడ్జెట్ ఎంత అన్న, నేను ఎంత అవుతుంది సార్ అన్న, నేను పెడుతున్నాను సార్ మీరు అనౌన్స్ చేయండి, మీకు ఏది కావాలంటే అది చేయండి, నాకు ఏం చెప్పొద్దు, మీరు ఎంత డబ్బులు చెప్పండి, ఎవరికి ఇమ్మంటే వాళ్ళకి ఇస్తాను. నేను ఒక మాట అన్నాను, సార్ నాకు మిమ్మల్ని చూస్తే భయం వేస్తుందండి, ఎంత బాధ్యత ఎంత నమ్మకం ఉంటే ఇంకా భయం పెరుగుతుంది. బట్ నేను ఒక మాట చెప్తున్నాను, ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను మీకు మీరు అనుకున్న బడ్జెట్లో సినిమా చేసి నేను మీకు ₹1 మిగిల్చేలాగా నేను ఎలా చేయాలో అన్ని రకాలుగా నా సాయి శక్తిని నేను కృషి చేస్తాను. నేను ఫస్ట్ సినిమా అంటూ డైరెక్షన్ చేస్తే ఒక మ్యూజిషియన్తో పనిచేయాలనుకున్నానండి, ఒక టెక్నీషియన్తో. ఆయనే మణిశర్మ గారు. సో ఆయన అంటే నాకు చాలా 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 ఇష్టం. ఆయన మ్యూజిక్ అంటే నేను చాలా పెద్ద ఫ్యాన్ని. ఆయనే నా ఫస్ట్ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ అవ్వటం, అలాగే నా ఫ్రెండ్ కోసం ఈ సినిమా చేయటం. ఇకపోతే సో ఇక్కడ నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన ఆనంద్ ప్రసాద్ గారు, ఆయన బ్యానర్లో నా డైరెక్షన్ కూడా అనౌన్స్ చేశారు. అనివార్య కారణాల వల్ల అవ్వలేదు. బట్ ప్రతి స్టెప్లో ఆయన ప్రతి ఫ్యామిలీ ఫంక్షన్కి నన్ను పిలిచి అతనికంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కంటే నాకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి, ఇప్పుడు కూడా మీరు చూసారు ఆయన ఇంత టైం కూడా కేటాయించి నా కోసం వచ్చి ఉండి నన్ను బ్లెస్ చేసి వెళ్ళారు. ఆయన అన్నట్టు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదాలు నాకు ఉండాలని, ఆయన బ్లెస్సింగ్స్ కూడా నాకు ఉంటాయని నేను ఆశిస్తున్నాను.